భారత్ ప్రోగ్రాం కింద స్వచ్ఛంద్రగా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్గా మేము తీసుకున్న 100 గంటల ప్రోగ్రాము 50 వారాలు 2 గంటల చొప్పున మేము ఆదివారం ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. దీనికి వాళ్ళ అనూహ్యమైన తొందరగా వచ్చింది. ఇవాళ 200 మంది హాస్పిటల్ ఎంప్లాయీస్ కానీ నర్సింగ్ స్టూడెంట్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సింగ్ స్టూడెంట్స్ మాధురి స్కూల్ ఆఫ్ నర్సింగ్ స్టూడెంట్సే కాకుండా ఇవాళ బయట నుంచి స్వచ్ఛందంగా ఇండియన్ దళిత్ ఉమెన్ అసోసియేషన్ వాళ్ళు ఒక 30 మంది శ్రీ రాజా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ మాతో పాటు పార్టిసిపేట్ చేశారు. ఇవాళ మెయిన్గా మేము తీసుకున్న వర్క్ ఏంటంటే ఓపీలో ఉన్న కాంపౌండ్ వాళ్ళ అవుట్ సైడ్ రోడ్డు మీద ఉన్న ఈ రైల్ ప్యాక్లో ఈ మందుల షాపుల పక్కన ఉన్న ఈ వాళ్ళని మొత్తం కూడా పోస్టర్లు అంటించేసి ఇక్కడ తాటాకులతో ఇవన్నీ వేసేసి చాలా అసహ్యకరంగా ఉంది. చాలా కాలం నుంచి మేము దీన్ని చూస్తూ ఉన్నాం, అయినా కూడా ఏమాత్రం శుభ్రపట్టలేదు. ఇవాళ స్వచ్ఛ భారత్లో భాగంగా మేమందరం కూడా మా టీం అందరూ దాదాపు 230 మంది మేమందరం ఇక్కడ ఉన్న పోస్టర్లు తీసేసి వాళ్ళని శుభ్రం చేసి తెల్ల సున్నం వేసి వైట్ వాష్ చేసి కొత్త అందాలని కొత్త మెరుగుల్ని మా హాస్పిటల్ కాంపౌండ్ వాళ్ళకి మేము తేవడానికి కృషి చేస్తున్నాం. దాంట్లో వచ్చిన పాల్గొన్న ఈ సిబ్బంది అందరికీ ఈ బృందానికి మేమందరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సూచన మేరకు మేము వారానికి 2 గంటలు సంవత్సరానికి 50 వారాలు టోటల్గా 100 గంటలు అన్నాం. ఇవాళ 5వ వారం 10వ గంట కంప్లీట్ చేయడానికి మేము సిద్ధపడి ఉన్నాం. జై భారత్ మాత. 200 మంది హాస్పిటల్ ఎంప్లాయీస్, డాక్టర్స్ బృందం, నర్సింగ్ సూపరింటెండెంట్, మా అసోసియేషన్ సభ్యులే కాకుండా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న జనరల్ నర్సింగ్ స్టూడెంట్స్, మాధురి స్కూల్ ఆఫ్ నర్సింగ్ స్టూడెంట్సే కాకుండా ఇవాళ అద్భుతంగా ఒక బ్లూ కలర్లో మాకు ఒక దళిత్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి దళిత్ ఉమెన్ అసోసియేషన్ కార్యకర్తలు కూడా మాతో పాటు వచ్చారు. వాళ్ళు కూడా 30 మంది వచ్చేసి వాళ్ళ ఈ ఓపీ దగ్గర ఉన్న కాంపౌండ్ వాళ్ళ అవుట్ సైడ్ అంతా కూడా పోస్టర్లు, సినిమా పోస్టర్లు అన్నీ అంటించి ఉన్నాయి, అన్నీ కూడా తీసేసి శుభ్రంగా గీకి అదంతా కూడా శుభ్రం చేసి వైట్ వాష్ చేసి వాళ్ళ కొత్త అందాలని కొత్త మెరుపుల్ని మా హాస్పిటల్లో మేము తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. ఇది క్లీన్ ఆంధ్ర క్లీన్ ఇండియా మిషన్లో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు వారానికి 2 గంటలు సంవత్సరానికి 50 వారాలు టోటల్గా 100 గంటలు చేయడానికి మేము సంసిద్ధులు. ఇవాళ 10వ గంట పూర్తి చేసుకోవడానికి మేము రెడీగా ఉన్నామండి. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. కనపట్లేదు. ఓకే, దీంట్లో కనిపిస్తుంది బాగా. మన హాస్పిటల్ని ఈ హాస్పిటల్ మనందరూ హాస్పిటల్గా భావించి ఈ హాస్పిటల్ శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. మేము గత 4 వారాల నుంచి వస్తుంది, ఇది 5వ వారం. నేను చంద్రబాబు గారిని అడిగినప్పుడు వెంటనే మిమ్మల్ని పంపించడానికి ఆయనకు కూడా మేము మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆయన కూడా వస్తున్నారు, కానీ వాళ్ళ మీటింగ్ వాళ్ళని ఆగిపోయారు. ప్రతిరోజు కనీసం 2-3 వారాలు రండి, ప్రతిరోజు రమ్మని అంటలేదు. వచ్చేవారు ఎప్పటికి కూడా రండి, మనం ఇది హాస్పిటల్ శుభ్రం చేద్దాం. ఎందుకంటే నేను చెప్పేది ఇది ఒక దళితుల హాస్పిటల్ లాగా ఉంది. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ పేదవాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు, దళితులు, మైనారిటీలు, ముస్లిం మైనారిటీలు వాళ్ళు ఎక్కువ వస్తుంటారు. వాళ్ళు మీరు ఉంటారు, మేము ఉంటాం, అందరూ ఉంటాం. సో మన హాస్పిటల్ మనం శుభ్రం చేసుకోవడానికి మా నర్సింగ్ స్టాఫ్ కానీ నర్సింగ్ విద్యార్థులు కానీ వీళ్ళందరూ కూడా కంకణం కట్టుకున్నారు. మీరు కూడా వచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలానే ఇక్కడ వీళ్ళందరూ ఎవరు మాధురినే ఇక్కడ మాధురి స్కూల్ ఆఫ్ నర్సింగ్ వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు. గత 4 వారాల నుంచి మీరందరూ మాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీకు మీ అడ్మినిస్ట్రేషన్ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈసారి వాళ్ళ సార్ కూడా వస్తారు, వాళ్ళ లెక్చరర్స్ కూడా వస్తున్నారు. అలానే నర్సింగ్ సూపరింటెండెంట్ గారు తన ఆధ్వర్యంలో నర్సింగ్ బృందాలందరూ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో జనరల్ నర్సింగ్ విద్యార్థులు కూడా ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో గత 4 వారాల నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. మేము కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వచ్చే వారం కూడా రండి, మనం చేద్దాం. అలానే ఈ పిల్లలందరూ జనరల్ నర్సింగ్ మేల్ విద్యార్థులు కూడా ఇవాళ మనతో పాటు ఉన్నారు. గత 4 వారాల నుంచి వస్తున్నారు, కానీ ఈసారి నుంచి వాళ్ళందరూ కూడా చూసారండి. మగపిల్లల ముందు ఉండాలి, ఆడపిల్లలు
తప్పది. మగపిల్లలుగా మీరు ముందుండి మీరు వాళ్ళని నడిపించండి, హాస్పిటల్ శుభ్రం చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ జనరల్ నర్సింగ్ విద్యార్థులు కూడా ఉన్నారు, 4 వారాల నుంచి చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా 4 వారాల నుంచి చేస్తున్నారమ్మా. మీరందరూ వినండి, మీకోసం చెబుతుంది. 4 వారాల నుంచి ప్రతి వారం 2 గంటల చొప్పున ఇవాళ వరకు 8 గంటలు చేస్తామండి. ఇవాళ 2 గంటలు చేస్తాం, 10 నుంచి 12 దాకా చేద్దాం. మన వర్క్ ఏంటంటే వాళ్ళ మెయిన్ వర్క్ ఇక్కడ ఓపీ అవుట్ సైడ్ గోడని శుభ్రం చేసి అక్కడ కొన్ని పోస్టులు అంటించి ఉన్నాయి, అవన్నీ మీరు గీరడానికి వాటికి రేకులు అలాంటివి తెచ్చాం. అవన్నీ శుభ్రం చేస్తే మీరు కొద్దిగా బ్లూ డ్రెస్లో జరగంటే మీరు సున్నం పడకుండా చేస్తే మీరు క్లీన్ చేయండి, మీరు మా వాళ్ళని సున్నం కొడతారు. చూడటానికి శుభ్రంగా ఉంటుంది, పరిశుభ్రమైన వాతావరణం వస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరం ముందుకెళ్దాం. సిస్టర్ గారు కొంతమందిని లోపల వాల్స్కి వైట్ వాష్ చేయించండి. మల్లికార్జున అండ్ వాసిరెడ్డి నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీరు దీన్ని యూజ్ చేస్తూ బయట కార్యక్రమం చేయండి. వాళ్ళు బయట వాళ్ళకి కూడా చెప్పాము, వాళ్ళందరూ కొన్ని సామాన్లు ముందు జరుపుకుంటా ఉన్నారు. అసలు అక్కడ ఉండటం అనేది ఇబ్బందికరం అయినా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టడం మనం చేసేది మన హాస్పిటల్ పరిశుభ్రం. కాబట్టి మీరందరూ మాట్లాడండి. కృష్ణ గారు కొంతమంది లోపల తీసుకురండి.